జీవితం ఆగిపోతుందని జీవించడాన్ని ఆపితే ఎలా వ్యాస్? నాన్నని పిల్లల్ని తీసుకెళ్తానని బామ్మకి చెప్పలేను. పోనీ నాన్నని రమ్మంటే ఆయన ఒప్పుకోడు. పిల్లల్ని తీసుకెళ్దామంటేనేమో వాళ్ళమ్మ రాకపోతే పిల్లలు రారు. ఇప్పుడు నాకు సింధు తప్ప వేరే ఆప్షన్ లేదు. ఎలాగైనా సరే నాన్నని పిల్లల్ని తీసుకెళ్తానని చెప్పి బామ్మను ఒప్పించమని సింధుని కన్విన్స్ చేయాలి. సింధు, ఏంటి? నీతో మాట్లాడాలి. ఏంటో చెప్పు యష్. అదే సింధు, నాన్నని పిల్లల్ని నేను తీసుకెళ్లే విషయం నువ్వే బామ్మకి చెప్పి ఒప్పించాలి. అదే మా ఇంట్లో జరిగిన గొడవ గురించి నేను మీతో రాకుండా అక్కడే మా అమ్మతో ఉండిపోయానని బామ్మ నా మీద చాలా సీరియస్గా ఉంది. ఇప్పుడు నేను అడిగితే నో అంటుంది. ఆల్రెడీ మా అమ్మతో నేను మాట్లాడాను సింధు. మళ్ళీ అమ్మ మనసు మార్చుకొని ఇందాకే నాకు ఫోన్ చేసింది. నువ్వే చూసావు కదా. అక్కడ అమ్మ పరిస్థితి ఏం బాగోలేదు. నాన్న పిల్లలు నేను లేకపోయేసరికి అమ్మ ఒంటరిగా ఫీల్ అవుతుంది సింధు. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు యష్? నా బాధ నీకు అర్థమైతే నువ్వు నాకు హెల్ప్ చేస్తావు సింధు. ఏం హెల్ప్ చేయాలి నేను? తప్పకుండా హెల్ప్ చేస్తానని నాకు మాట ఇవ్వు, అప్పుడు చెప్తాను. ముందు విషయం చెప్పు యష్. దాన్ని బట్టి మాట ఇవ్వాలో ఇవ్వకూడదో అన్నది నేను ఆలోచిస్తాను. సరే చెప్పేస్తాను సింధు. నాన్న పిల్లలతో పాటు నువ్వు కూడా వస్తే అమ్మ ఒప్పుకోదు. అసలే అమ్మ హెల్త్ కూడా సరిగ్గా లేదు. నా చిన్నప్పటి నుంచి నాన్న లేకుండా అమ్మ ఒక్కతే ఎప్పుడూ లేదు. ఇప్పుడు నాన్నని పిల్లల్ని తీసుకెళ్తే గాని అమ్మ మళ్ళీ నార్మల్ అయ్యేలా లేదు. అందుకే సింధు, ముందు నాతో పాటు నాన్నని పిల్లల్ని తీసుకెళ్తాను. ఆ తర్వాత ఎలాగో మా అమ్మను ఒప్పించి మళ్ళీ వచ్చి నిన్ను తీసుకెళ్తాను సింధు. నిన్ను తీసుకెళ్లాలని నాకు ఉంది. నా భార్యగా కాదు, నా పిల్లలకి తల్లిగా. నువ్వు భాగ్యంతో కలిసి నాటకం ఆడేవు చూడు, అది అమ్మ జీర్ణించుకోలేకపోయింది. అదే నువ్వు నాటకం ఆడకుండా ఉండుంటే అందరం కలిసి అక్కడే ఉండేవాళ్ళం. నువ్వు పిల్లలు నాన్న బామ్మ అసలు ఇక్కడికి రావాల్సిన అవసరమే ఉండేది కాదు. అప్పటి మీ ఆ నాటకం వల్ల పరిస్థితులన్నీ మారిపోయాయి సింధు, నీ వల్లే. యష్, నువ్వు ఈ ఊరికొస్తే నా కోసం వచ్చావనుకుని చాలా సంతోషపడ్డాను. కానీ నువ్విక్కడికి వచ్చింది నా కోసం కాదు, మీ అమ్మ కోసం అని తెలిసిన తర్వాత బాధగా ఉంది యష్. అంటే నీకు నేనక్కర్లేదు, నా పిల్లలు మాత్రం కావాలి, అంతేగా? సింధు, ఏడోక సింధు. నిన్ను కూడా మా ఇంటికి తీసుకెళ్తాను, కానీ ఇప్పుడు కాదు. ఈ విషయంలో ఎలాగైనా సరే మా అమ్మని నేను కన్విన్స్ చేస్తాను. అలాగే నువ్వు కూడా నా విషయంలో బామ్మని కన్విన్స్ చేసి పిల్లల్ని నాన్నని నాతో పంపించేలా చేయవా ప్లీజ్. అసలు అలా ఎలా మాట్లాడగలుగుతున్నావు యష్? నీకు మీ అమ్మ కావాలి, నాన్న కావాలి, పిల్లలు కావాలి, కానీ నీకు భార్య మాత్రం వద్దు. నువ్వు మాత్రం నీ కుటుంబంతో హ్యాపీగా ఉండాలి, కానీ నేను మాత్రం నా భర్తకి నా పిల్లలకి దూరంగా ఒంటరిగా అనాథలా బ్రతకాలి. ఇదే కదా నువ్వు చెప్పేది? ఇదెక్కడి న్యాయం యష్? నువ్వు ఏమి అడిగినా నేను చేసుండేదాన్ని, కానీ
నాకు నా పిల్లల్ని దూరం చేస్తానంటే మాత్రం అమ్మగా నేను ఒప్పుకోను. సారీ యష్, ఈ విషయంలో నన్ను బలవంతం చేయొద్దు. సింధు సింధు ఛా, ఉన్న ఒక్క హోప్ కూడా పోయింది. ఇప్పుడు ఏం చేయాలి? అయినా సింధు నాటకం ఆడడం వల్లే కదా ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చింది. తప్పు తన వైపు ఉన్నా కూడా నేను మా అమ్మని ఏదో విధంగా కవర్ చేసి తీసుకెళ్తానని చెప్తున్నా కూడా అర్థం చేసుకోకుండా అలా మాట్లాడుతుందేంటి? ఛా. నమస్తే మేడం, రేపే మన ప్రాజెక్టుకి సంబంధించిన భూమి పూజ చేస్తున్నాం. పర్సనల్గా మిమ్మల్ని ఇన్వైట్ చేయడానికే వచ్చాను. ఓ అలాగా, గుడ్. మేడం, భూమి పూజ రేపు ఎలాగో చేస్తున్నాం కదా, ఇవాళే మీరు ఫండ్ రిలీజ్ చేస్తే బాగుంటుందని నా ఫీలింగ్. అలాగే. అవును, ఒక్కదానివే వచ్చావేంటి? యష్ రాలేదా? తనెక్కడా? మరిది గారు ఏదో పనుందని బెంగళూరుకి వెళ్లారు. మరి యష్ ఎప్పుడొస్తాడు? వచ్చేస్తాడు మేడం. రేపే భూమి పూజ అంటున్నావు, యష్ లేకుండా ఎలా చేస్తావు? సింధు యష్ ఇద్దరున్నారన్న నమ్మకంతోనే మీ కంపెనీతో టైఅప్ అయి ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాను. మీ ఫ్యామిలీ ప్రాబ్లం వల్ల సింధు ఇక్కడ లేకుండా పోయింది. కనీసం యష్ కూడా లేకపోతే భూమి పూజ కాదు కదా, ఫండ్స్ కూడా రిలీజ్ చేయడం కష్టమవుతుంది. మధు, నీకు ఇప్పుడే చెప్తున్నాను, రేపు సింధు ఆర్ యష్ ఇద్దరిలో ఎవరో ఒకరు ఉండి తీరాలి. ఇది నా కండిషన్. అయ్యో మేడం, ఎందుకంత సీరియస్ అవుతారు? రేపు భూమి పూజకి మరిది గారు తప్పకుండా వస్తున్నారు కూడా. మా మరిది గారు లేకుండా అసలు నేను ఫంక్షన్ ఎలా చేస్తాను చెప్పండి? కావాలంటే చూడండి, ఇదిగోండి. ఇన్విటేషన్లో మెయిన్గా మా మరిది గారి ఫోటో పేరు వేశాను. రేపు తన చేతుల మీదుగానే భూమి పూజతో పాటు మన ప్రాజెక్టు పబ్లిసిటీ కూడా ప్రారంభించబోతున్నాను. ఓకే మధు, రేపు భూమి పూజ అయిపోయిన తర్వాత యష్ సమక్షంలోనే ఫండ్ రిలీజ్ చేస్తాను. ఓకే? యా, ఓకే మేడం, నో ప్రాబ్లం. నేను వస్తాను మేడం. సునంద, రేపు నీ దగ్గర నుంచి ఫండ్ రిలీజ్ కానీ ఆ తరువాత నీకు చుక్కలు చూపిస్తాను, చూస్తూ ఉంటా. నాన్న, ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు? ఆ రోజు మనం ఊరు చూడ్డానికి వెళ్ళినప్పుడు దారిలో కలిసాడే నా ఫ్రెండ్. వాడు వాడి వైఫ్ ఇవాళ మన ఇంటికి భోజనానికి వస్తున్నామని ఫోన్ చేసి చెప్పారు నాన్న. వాళ్ళ కోసమే చూస్తున్నాను. ఓ, ఆ అంకుల్ ఆంటీనా? అదిగో ఆ అంకుల్ కూడా వచ్చేసారు నాన్న. హాయ్ రా. రారా, మీకోసమే చూస్తున్నాను. నమస్తే అమ్మా. నమస్తే. హాయ్ పిల్లలు, ఆడుకుంటున్నారా? అవును అంకుల్. గోళీలాట ఆడుకుంటున్నాం. సరే సరే, ఆడుకోండి. సరే రారా, లోపలికి వెళ్దాం. భాగ్యం, ఇది తీసుకో, నేను మిగతావి తీసుకురా. రారా. నమస్తే బామ్మగారు. ఎరా కృష్ణ, నీ ఫ్రెండ్ వస్తేనే గాని మా ఇంటికి రావా ఏంటి? అయ్యో అదేం లేదు బామ్మగారు, మీ మనవడు భోజనానికి రమ్మని పిలిచాడు, అందుకే వచ్చాం. పోన్లేరా, ఇలాగైనా వచ్చావు, సంతోషం. సింధు, నా ఫ్రెండ్ కృష్ణ తన వైఫ్ వచ్చేసారు, త్వరగా రా. బాగున్నారండి? బాగున్నామండి. బాగున్నాం. సింధు, వంటంతా కంప్లీట్ అయిపోయినట్టేనా? ఎప్పుడూ అయిపోయింది యష్. అన్నయ్య, మీరు వెళ్ళి చేయి కడుక్కునండి, అలాగే. భోంచేదురు గాని.
సరేరా, టైం అవుతుంది, బయలుదేరతాను. ఒరే యష్, పిల్లలిద్దరిని చూస్తుంటే చాలా ముచ్చటగా ఉందిరా. బంగారం లాంటి ఇద్దరు పిల్లలున్నారా మీకు. ఎప్పటికీ నువ్వు సింధు కలిసి ఉంటే నీ పిల్లలు ఇంకా ఆనందంగా ఉంటారా. ఒరే యష్, ఇలా చెప్తున్నానని తప్పుగా అనుకోకు. ఆ రోజు మీ ఇద్దరు పిల్లల గురించి టీవీ డిబేట్లో గొడవ పడుతుంటే చూసి నేను చాలా భయపడ్డానురా. చక్కటి కాపురాన్ని చేజేతులారా ఎందుకు పాడు చేసుకుంటున్నావా అని ఎంతో భయపడ్డానురా. ఆ భయంతోనే వెంటనే బామ్మ దగ్గరికి వచ్చి ఆ విషయం చెప్పాను. సరే సరే, ఏదైతేనేం మళ్ళీ మీరిద్దరూ కలిసిపోయారు, అది చాలరా నాకు. నిజంగా ఇలాంటి భార్య రావడం నిజంగా మీరు చాలా లక్కీ. సరేరా, వస్తాము, టైం అయింది. సరేరా బామ్మ, వెళ్ళొస్తాము. అప్పుడప్పుడు వస్తూ ఉండండమ్మా. అలాగే, వస్తామమ్మా. వెళ్ళొస్తామండి. వస్తామండి. మంచిది. ఒరే యష్, ఇప్పటికైనా నీకు నిజం తెలిసిందా? ఆ రోజు కృష్ణ నాకు చెప్పిన తర్వాత అసలు విషయం తెలుసుకుని వెంటనే మీ ఇంటికొచ్చి నిన్ను, మీ అమ్మని, మీ నాన్నని నిలదీసి కడిగి పారేద్దాం అనుకున్నాన్రా. అప్పుడు సింధునేరా నన్ను ఆపింది. భాగ్యం, నువ్వు అక్కడికొచ్చి నా గురించి వాళ్ళతో గొడవ పడితే నేను, నా పిల్లలు ఎప్పటికీ వాళ్ళకి దగ్గర కాలేవు. దయచేసి అలా చేయకు. నేను నా భర్తతో, నా పిల్లలతో, వాళ్ళ నాన్న, నానమ్మ, తాతయ్యతో కలకాలం కలిసుండాలని, అందుకోసం ఏదైనా చెయ్యి అంటే ఎలాగైనా సరే మిమ్మల్నందరినీ కలపాలి అని నేను మీ ఇంటికొచ్చి ఆ నాటకం ఆడానే తప్ప జరిగిన దాంట్లో సింధు ప్రమేయం ఏమీ లేదురా. కాని నువ్వు, మీ అమ్మ సింధునే కావాలని నన్ను అడ్డం పెట్టుకుని నాటకం ఆడిందని ఆడి పోసుకున్నారు కదరా. సింధు కలుపుకుపోతూ కలిసిపోయే మనిషే గాని మీ కుటుంబంలో కలతలు పెట్టి కల్లోలం సృష్టించే మనిషి కాదురా. అది నువ్వు అర్థం చేసుకుంటే చాలరా. సింధుకి సారీ చెప్పాలి. సారీ చెప్తే ఎలా రిసీవ్ చేసుకుంటుందో ఏంటో. యష్ ఏంటి అంతలా టెన్షన్ పడుతున్నాడు? దేని గురించి అయి ఉంటుంది? విషయం ఏంటో తన్నే చెప్పనివ్వు, అప్పుడు చూద్దాం. సింధు ఏమనుకుంటే నాకేంటి? సారీ చెప్పాలనుకున్నాను, చెప్పేస్తాను అంతే. సింధు 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 నేను నీతో ఒకటి చెప్పాలి. అది విని ఇంకోలాగా అనుకోకు. నేను మాట్లాడుతున్నా సింధు ఏం రిప్లై ఇవ్వట్లేదేంటి? సింధు 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 ఆగు. ఇందాకటి నుంచి నేను నీతో మాట్లాడాలనుకుని తిరుగుతూనే ఉన్నాను. నువ్వేమో నన్ను పట్టించుకోకుండా ఓ ఇటు అటు ఇటు అటు తిరుగుతున్నావు.
నేను ఇక్కడే ఉన్నాను కదా యష్. నువ్వేం మాట్లాడట్లేదు. నువ్వు సైలెంట్గా ఉంటే నాకెలా తెలుస్తుంది? పిలిస్తేనే కదా తెలుస్తుంది. ఆ, అది విషయం ఏంటో చెప్పు యష్. అది సింధు సింధు ప్లీజ్ సింధు ఆగు. ప్లీజ్ సింధు. సరే, విషయం ఏంటో చెప్పు. సారీ సింధు. సారీనా? ఎందుకు? ఎన్ని రోజులు బామ్మతో కలిసి నువ్వే నాటకం ఆడావని అనుకున్నాను. కానీ ఇందాక మా ఫ్రెండ్ కృష్ణ ఇంటికి వచ్చాకే తెలిసింది నీకు ఆ నాటకానికి ఎలాంటి సంబంధం లేదని. అందుకే నీకు సారీ చెప్పాలని వచ్చాను. యష్, మీ అమ్మ ఏదో చెప్పిందని నేనే నాటకం ఆడానని నమ్మావు. ఇప్పుడు నీ ఫ్రెండ్ చెప్పాడని నేను నాటకం ఆడలేదు అని తెలిసి నాకు సారీ చెప్తున్నా. రేపు ఇంకొకరు వచ్చి ఇంకేదో నా గురించి చెప్తే నువ్వు అది కూడా నమ్మేస్తావు కదా. ఒక్క సెకండ్లోనే నీ ఇష్టాలు, అభిప్రాయాలు, ఆలోచనలు మారిపోతాయి యష్. ఇప్పుడు నాకు సారీ చెప్పినంత మాత్రాన నీకు ఎలాంటి ఉపయోగం, ఉపశమనం కలగవు యష్. నాకు మీ ఇంట్లో జరిగిన అవమానం అంతా నీ సారీతో సరిపోదు. ఎందుకు అవ్వదు? సారీ చెప్పాను కదా, ఇంకేం కావాలి నీకు? నా మనసు ఇలాగే ముక్కలైపోయింది యష్. ముక్కలైపోయింది. అతుక్కోవడం అంత తేలిక కాదు. నువ్వు అతికించి చూడు. అప్పుడు నువ్వు చెప్పిన మాట గురించి నేను ఆలోచిస్తాను. సింధు, హా? అయ్యో, ఒరే యష్, ఏమైందిరా? నీ చేతిలో ఈ పగిలిపోయిన కుండ ముక్కలున్నాయేంటి? ఆ సింధుకేమన్నా పిచ్చా భాగ్యం? పగిలిన కొండ ముక్కలన్నిటినీ మళ్ళీ అలాగే అతికించమని చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. మరీ ఇంత పిచ్చిగా ఆలోచిస్తే ఎలా? సింధు పిచ్చిది కాదురా, చాలా తెలివిగలది. పగిలిన ఈ కుండలాగే ఒకసారి మనసు విరిగిపోయిన తర్వాత మళ్ళీ అతకదు అని నీకు చెప్పడానికే ఇలా చేసింది. అయినా సారీ చెప్పేస్తే జరిగిన తప్పు ఒప్పైపోతుందరా మొద్దు? సరే, అది చెప్పింది కదా, అతికించి చూడు. అప్పుడైనా అర్థం చేసుకుంటుందేమో. హాయ్ సార్. హాయ్ మధు, కూర్చో. మీరు ఇక్కడ కూర్చోండి సార్. ఏంటి విషయం మధు? సార్, రేపే ప్రాజెక్ట్కి సంబంధించిన భూమి పూజ జరుగుతుంది. తొలి ఇన్విటేషన్ మీకే ఇస్తున్నాను. ఓ, ఆ, బాగుంది మధు. నాకు మాటిచ్చావు మధు, భూమి పూజ అయిపోగానే మనం మీట్ అవుదామని. గుర్తుందా? గుర్తుంది సార్. నేనిచ్చిన మాట తప్పను. తప్పకుండా మీట్ అవుదాం. అంటే రేపు ఫంక్షన్కి మీరే చీఫ్ గెస్ట్. నేను అవసరమంటావా మధు? అసలే ఆ ప్రాజెక్ట్ అంతా పెద్ద స్కాము. నేను చీఫ్ గెస్ట్గా వస్తే రేపు ఏదైనా తేడా వస్తే అందులో నా హస్తం ఉందనుకొని మీడియా, ప్రజలు నా మీద దుమ్మెత్తిపోస్తారు. నన్ను వదిలేయకూడదా? మీలాంటి గొప్ప వాళ్ళు చీఫ్ గెస్ట్గా వస్తేనే ఆ ప్రాజెక్ట్ జెన్యూన్ అని అందరూ నమ్ముతారు. మీరు మాత్రం రేపక్కడ ఈ ప్రాజెక్ట్ అంతా యశ్ వల్లే జరుగుతుంది, అతనే కర్త కర్మ క్రియ అని కేవలం నేనొక మంచి పనికి సపోర్ట్గా నిలబడ్డాను అని మాత్రం చెప్పండి. అది మీకు మంచి పబ్లిసిటీ అవుతుంది సార్. సరే,
నువ్వు చెప్పిన తర్వాత కాదంటానా? అయితే యష్ని రేపటి నుంచే బుక్ చేయడానికి ఫిక్స్ అయ్యావన్నమాట. ఆ, యష్ అంటే గుర్తొచ్చింది. ఇంతవరకు భూమి పూజ విషయం యష్కి చెప్పనే లేదు. ఒక నిమిషం ఫోన్ చేసి చెప్తాను. చెప్పొదినా? మరిది గారు ఎక్కడున్నారు? ఇక్కడే బెంగళూరులో. అమ్మ ఎలా ఉంది? ఎలా ఉంటారు? మీరు వెళ్ళేటప్పుడు ఎలా ఉన్నారు ఇప్పటికీ అలాగే ఉన్నారు అత్తయ్య గారు. మరిది గారు, మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్దామని కాల్ చేశాను. ఏంటొదినా అది? రేపు భూమి పూజ ఫిక్స్ చేశాను. మీరు వెంటనే బయలుదేరి వచ్చేయండి. రేపు ఎందుకు ఫిక్స్ చేసావు వదినా? ఏదైనా ప్రాబ్లమా? అవును వదినా, నేను ఇక్కడికి వచ్చిన పని ఇంకా పూర్తవ్వలేదు. పూర్తవగానే నేనే నీకు ఫోన్ చేసి చెప్తాను. ఆ భూమి పూజ అప్పుడు పెట్టుకుందాం. కొన్ని రోజులు పోస్ట్ పోన్ చేద్దాం వదినా. అలా ఎలా కుదురుతుంది మరిది గారు? రేపే భూమి పూజ అని సిటీలో అందరికీ ఇన్విటేషన్ కూడా ఇచ్చేశాను. వదినా ప్లీజ్, ఒక్క 2 days ఆ భూమి పూజని పోస్ట్ పోన్ చేయించు వదినా. మనం చేయబోయే ప్రాజెక్ట్కి సంబంధించి భూమి పూజ జరుగుతుంది. అన్ని ఏర్పాట్లు అయిపోయాయంట. నాన్న పిల్లలు నాతో రాకపోతే అసలు నేను ఈ ఊరు వచ్చిన దానికి అర్థమే ఉండదు. సరే యష్, వాళ్ళని నేను ఒప్పించి నీతో పంపిస్తాను. కానీ అందుకు నువ్వు ఒక పని చేయాలి. ఏం చేయాలో చెప్పు. మీ వదినతో కలిసి చేస్తున్న ఆ ప్రాజెక్ట్ని వెంటనే ఆపేసేయ్ యష్. ఆమె సరే అంటే మీ నాన్నని పిల్లల్ని తీసుకెళ్ళు.